చందమామ కథ. హస్తవాసి. ఒక సంపన్నమైన గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయన ఇంట వయసు మళ్ళిన దంపతులిద్దరూ పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళుండే ఇల్లు ధనికుడి ఇంటి ఆవరణ ఆనుకొని ఉండేది. వాళ్ళ కొడుకులు పెద్దవాళ్ళయి తమ పొట్ట తామే పోసుకుంటామని గ్రామాంతరాలకి వెళ్ళిపోయారు. అందుచేత వాళ్ళు ఒంటరితనంతో బాధపడుతూ వచ్చారు. ఈ స్థితిలో వయసు మళ్ళిన దంపతులకు ఒక కొడుకు మళ్ళీ కలిగాడు. వాడే గోవర్ధనుడు. గోవర్ధనుడు పుట్టిన ఘడియల్లోనే ధనికుడి భార్య ఒక ఆడపిల్లని కన్నది. ఆమెకు లీలా అని పేరు పెట్టుకున్నారు. ఒకేసారి పుట్టిన లీలా గోవర్ధనులకు ఏదో సంబంధం ఉన్నట్లుగా అందరూ భావించారు. ఆ ఇద్దరు కలిసే పెరిగారు, కలిసి ఆడుకున్నారు, ఒకరి మీద ఒకరు మమకారం పెంచుకున్నారు. ముఖ్యంగా లీలా గోవర్ధనుడు పక్కన లేకుంటే ఏమీ చేయలేకపోయేది. ధనికుడికి ఒక బండి ఉండేది. రోజు సాయంత్రం పూట లీల ఆ బండిలో విహారానికి బయలుదేరేది. గోవర్ధనుడు కూడా తన వెంట బండిలో వస్తేనే కానీ ఆమె ఊరుకునేది కాదు. రోజు తన కుమార్తె తన నౌకరు కొడుకుతో బండిలో తిరుగుతున్నదని ధనికుడికి తెలియగానే ఆయన చిరాకుపడి తన బండిలో గోవర్ధనుడు తిరగడానికి వీల్లేదని ఉత్తర్వు చేశాడు. వెంటనే లీల బండిలో తిరగడం మానేసింది. గోవర్ధనుడు లీల ఒకే గురువు దగ్గర చదువుకునేవారు. చదువుకోవడానికి బయలుదేరేటప్పుడు లీల చిరుతిండ్లు జాస్తిగా తీసుకుపోయి వాటిలో గోవర్ధనుడికి వంతు పెట్టేది. స్వతహాగా గోవర్ధనుడు చాలా తెలివిగలవాడు, ఏకసంతాగ్రాహి. ఏదైనా కొత్త విషయం ఒకసారి చూస్తే దాన్ని ఇట్టే పట్టేసేవాడు గోవర్ధనుడు. ఒకనాడు ధనికుడి భార్య తన భర్తతో, మన లీల ఇంటి దగ్గర తినే తిండి కన్నా చిరుతిండ్లు రెట్టింపుగా తింటున్నది అని అన్నది. ఆమె తన చిరుతిండ్లు గోవర్ధనుడికి పంచి ఇస్తున్నదని సంగతి తెలుసుకొని ధనికుడు గోవర్ధనుడి తండ్రితో, నీ కొడుకును చదువు మానిపించు, రేపు చేతులు బురద చేసుకునేవాడికి చదువెందుకు అన్నాడు. పొలం పనులు చేసే ఈడు వచ్చేసరికి చదివే ఉండదు, అందాకనన్నా 4 అక్షరాలు వంట పట్టనీయండి అన్నాడు గోవర్ధనుడి తండ్రి. చదివింది చాలు, రేపటి నుంచి వాడిని గొడ్లు గాయడానికి పంపిస్తున్నాను అన్నాడు యజమాని. మర్నాటి నుంచి గోవర్ధనుడు చదువు మాని గొడ్లను వెంట పెట్టుకొని బీడు మీదికి వెళ్ళాడు. ఈ సంగతి తెలిసి లీల చదువుకోవడానికి వెళ్ళడం మాని గోవర్ధనుడు గొడ్లు కాసే చోటుకి పోయింది. చెట్టు కింద ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. లీల తెచ్చిన ఆహారం ఇద్దరూ తిన్నారు. ఇలా 3 రోజులు జరిగినాక చదువు చెప్పే గురువుగారు ధనికుడి వద్దకు వచ్చి, మీ లీల 3 రోజులుగా రావడం లేదు, జబ్బు కానీ చేయలేదు కదా అని అడిగాడు. ధనికుడు ఆ మాటకు ఆశ్చర్యపోయి లీలను పిలిచి అడిగితే, గోవర్ధనుడు బడి మానాడు కదా, నేను కూడా మానేశాను అన్నది. ధనికుడికి తన కూతురి వ్యవహారం శృతిమించి రాగాన పడుతున్నదనిపించింది. ఆయన గోవర్ధనుడి తండ్రిని పిలిచి, ఇక నీ కొడుకు ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు, ఎక్కడికైనా పంపించు అన్నాడు. పెద్ద పిల్లలు మమ్మల్ని విడిచి ఏనాడో వెళ్ళారు, పసివాడు, వీణ్ణి కూడా మాకు దూరం చేయకండి అని ముసలివాడు ప్రాధేయపడ్డాడు. మీకు కొడుకే కావాలంటే అంతా కట్టుకొని వెళ్ళిపోండి, మిమ్మల్ని ఈ గ్రామంలో బతకనివ్వను అన్నాడు ధనికుడు. యజమాని అలా అంటున్నాడని వినగానే గోవర్ధనుడు, నేనే వెళ్ళిపోతాను నాన్న, నా గురించి ఏమీ దిగులు పడవద్దు అన్నాడు. వాడు లీలకు వీడ్కోలు చెప్పడానికి పోయినప్పుడు ఆమె, నువ్వు పెద్దవాడివే తిరిగి వస్తావు కాదు, నేను నీకోసం కనిపెట్టుకొని ఉంటాను, పెద్దయ్యాక మనం పెళ్లి చేసుకుందాం, ఈ మాట మర్చిపోకు అన్నది. గోవర్ధనుడు ఇంటి నుంచి బయలుదేరి చాలా దూరం నడిచి ఒకరోజు సాయంకాలానికి ఒక పెద్ద వాగు వద్దకి చేరాడు. ఆ వాగు మీద ఒక ఇరుకైన వంతెన ఉన్నది. వాడు దాని మీదుగా వాగు దాటి అవతల పక్కకి పోదాము అనుకుంటుండగా ఒక ముసలావిడ తన చేతిలో ఉన్న బెత్తం ఎత్తి, ఆగు, ముందు నా మేకలను దాటిని అన్నది. గోవర్ధనుడు ఆమె వెంట ఉన్న మేకల మందని చూసి ఆగాడు. వంతెన ఇరుక్కు కావడం చేత అవి ఒక్కదాని వెనుక ఒకటి చిన్నగా రాసాగాయి. ఎంతసేపు చూసినా అవి ఇంకా వస్తూనే ఉన్నాయి. ఓ పక్క చీకటి పడుతున్నది. అలసి ఉన్న గోవర్ధనుడు ఒక చెట్టు మొదలకు చెరగిలపడి అలాగే నిద్రపోయాడు. వాడు తిరిగి నిద్ర మేల్కొనేసరికి మేకలు ఇంకా వస్తూనే ఉన్నాయి. అవి దాటడం ముగియగానే ముసలావిడ వాటి వెనుకగా వచ్చి గోవర్ధనుడి దగ్గర నిలిచి, అవి దాటిపోయాయి, ఇంక నువ్వు పోవచ్చు, ఆలస్యమైందని విసుక్కున్నావు కదూ అని అడిగింది. నాకు మించిపోయే పనేమీ లేదు, బతుకుతెరు వెతుక్కుంటూ పోతున్నాను అన్నాడు గోవర్ధనుడు. వివేకం గలవాళ్ళు తొందరపడరు, మర్యాద గలవాళ్ళు విసుక్కోరు, చేయి చాచు, నీకు హస్తలాఘవం ఇస్తాను అన్నది ముసలావిడ. గోవర్ధనుడు చేయి చాచాడు. ముసలావిడ తన బెత్తంతో చేతి మీద వాత తేలేటట్టు కొట్టి, ఇంక వెళ్ళు, నువ్వేం చేసినా నీకు తిరుగుండదు అంటూ ఎటో వెళ్ళిపోయింది. గోవర్ధనుడు ఆవిడ్ని తిట్టుకుంటూ మనసులోనే వాగు దాటి ఆ సాయంకాలానికి ఒక మహానగరం చేరాడు.
అక్కడ అతను ఒక స్వర్ణకారుడి ఇంటి ముందర ఆగి నాకు పని నేర్పిస్తారా అని స్వర్ణకారుడిని అడిగాడు. అలాగే నేర్పుతాను, శ్రద్ధగా పనిచేశావంటే పైకి రావచ్చు అన్నాడు స్వర్ణకారుడు. ఆయన గోవర్ధనుడిని ఒక గదిలోకి తీసుకొని పోయి అక్కడ పనిచేసే వాళ్ళందరినీ చూపి, ఒక ఏడాది పని నేర్చుకుంటే వీళ్ళు చేసే పని చేయగలుగుతావు అన్నాడు. తర్వాత మరొక గదికి తీసుకొని పోయి, ఇక్కడ పని చేసే వాళ్ళతో సమంగా పనిచేయాలంటే కనీసం నీకు 4 ఏళ్ళు పడుతుంది అన్నాడు. తర్వాత ఆయన గోవర్ధనుని తన గదికి తీసుకుపోయి, ఇది నేను పనిచేసే చోటు, ఇది రాజుగారికి కొత్తగా తయారు చేస్తున్న కిరీటం, జన్మ అంతా ధారపోసినా నీకు ఈ పని రాకపోవచ్చు. ఈ మహానగరంలో నాతో సమానమైన పనివాడు లేడు, అందుకే రాజుగారు నాకు ఈ పని అప్పగించారు అన్నాడు. ఈ పని నేను చేయగలను అన్నాడు గోవర్ధనుడు. స్వర్ణకారుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిందని నా దగ్గర పని నేర్చుకునేందుకు వచ్చి నా పన్నే చేస్తానంటావా? ఏది చెయ్యి, ఈ కిరీటం పూర్తి చేసేదాకా నిన్ను గది నుంచి కదలనీయను అంటూ స్వర్ణకారుడు గది నుంచి బయటికి పోయి తలుపు గొళ్ళెం పెట్టేశాడు. మర్నాడు ఆయన గొళ్ళెం తెరిచి ఆ గదిలో ప్రవేశించేసరికి రాజుగారి కిరీటం తయారై పొదిగిన రత్నాలతో మిలమిలా మెరుస్తూ గోవర్ధనుడి చేతిలో కనిపించింది. స్వర్ణకారుడు నిర్ఘాంతపోయి ఆ కిరీటాన్ని లాక్కొని జాగ్రత్తగా పరిశీలించాడు. చేతిలో ఏమీ లోపం లేదు. తాను 4 వారాలలో చేసే పనిని ఈ పని నేర్చుకునేవాడు ఒక్క రాత్రిలో ఎలా చేశాడో ఆయనకు అర్థం కాలేదు. ఒరే బాబూ, నువ్వింత పనిమంతుడు అని నాకు తెలీదు. నువ్వు మరెక్కడికి పోక నా దగ్గరే ఉండి పనిచేయి, నా సంపాదనలో నీ వంతు న్యాయంగా ఇస్తాను అన్నాడు స్వర్ణకారుడు. గోవర్ధనుడు సరే అన్నాడు. అయితే స్వర్ణకారుడు అతన్ని మోసం చేస్తూ వచ్చాడు. రాజుగారు కొత్త కిరీటానికి ఇచ్చిన డబ్బులో గోవర్ధనుడికి ముట్టింది బహుకొద్ది. అయినా స్వర్ణకారుడు ఇచ్చేదే చాలా ఎక్కువ అనుకుని గోవర్ధనుడు తన డబ్బు భద్రంగా దాచుకోసాగాడు. అయితే తనను స్వర్ణకారుడు స్పష్టంగా మోసగిస్తున్నాడని తెలిసిపోయాక అతనికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. గోవర్ధనుడు స్వర్ణకారుణ్ణి విడిచిపెట్టి నగరమంతా తిరుగుతూ ఒక శిల్పి పనిచేసే చోటికి వచ్చాడు. ఆ శిల్పి గోవర్ధనుడికి పని నేర్పడానికి ఒప్పుకొని తాను గుడికి తయారు చేస్తున్న విగ్రహాలని గోవర్ధనుడికి చూపి, రాజుగారి కుమార్తెకు పెద్ద జబ్బు చేసింది, గుడి కట్టిస్తే ఆమెకు నయమవుతుందని చెప్పారుట. ఆ గుడి తయారైంది, పూజా విగ్రహాలను నన్ను తయారు చేయమన్నారు అని చెప్పాడు. వీటిని నేను తయారు చేయగలను అన్నాడు గోవర్ధనుడు. శిల్పికి చాలా కోపం వచ్చింది. అతను గోవర్ధనుడితో, అంతటి వాడివా? అయితే సాయంకాలం లోపల వీటిలో ఎన్ని పూర్తి చేస్తావో చూస్తాను అని వెళ్ళిపోయాడు. గోవర్ధనుడు అక్కడ ఉన్న ఉలులు చేసెమ్మటా తీసుకొని ఒక్కొక్క విగ్రహాన్ని పూర్తి చేసాగాడు. అకస్మాత్తుగా అతను పూర్తి చేసిన దేవి విగ్రహం నోరు తెరిచి, నాయనా, నువ్వు సిద్ధహస్తుడివి, నీ ఉలితో చచ్చిన వాళ్లకు ఘాటు పెడితే వాళ్ళు తిరిగి మళ్ళీ బతుకుతారు అని నీకు వరం ఇస్తున్నాను అని మళ్ళీ విగ్రహంలాగా అయిపోయింది. సాయంకాలం శిల్పి వచ్చి చూసేసరికి విగ్రహాలన్నీ జీవంతో తొణికిసలాడుతూ తయారై ఉన్నాయి. శిల్పి గోవర్ధనుడి చేతులు పట్టుకొని, బాబూ, నువ్వు మయుడి అంశనా విశ్వకర్మ అంశనా? మామూలు సామాన్య మానవుడు అయితే కావు. నా దగ్గరే ఉండి పనిచేసి నా సంపాదనలో న్యాయమైన వాటా తీసుకో అన్నాడు. గోవర్ధనుడు సరే అన్నాడు. విగ్రహాలను కొత్త దేవాలయంలో ఉంచి రాజపురోహితుడే స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేశాడు. కానీ రాజకుమార్తెకు వ్యాధి నయం కాకపోగా ఆమె చనిపోయింది. రాజుకు దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది. ఆయన పురోహితుడిని పిలిచి, ఇలా ఎందుకు జరిగింది? నన్ను మీరంతా మోసం చేశారు. గుడి కట్టించమని నాకు సలహా ఇచ్చిన వాళ్ళందరినీ తలలు తీయిస్తాను అన్నాడు. రాజపురోహితుడు కంగారుపడి, మహారాజా, ఈ దోషం శిల్పి చేసిన విగ్రహంలోనే ఉండి ఉండాలి అన్నాడు. రాజభటులు వెళ్ళి శిల్పిని పట్టుకొచ్చారు. శిల్పి ప్రాణభయంతో వణికిపోతూ, మహారాజా, విగ్రహాల్లో ఏదన్నా దోషం ఉండి ఉంటే దానికి నేను బాధ్యుని కాదు. వాటిని తయారు చేసిన వాడు నా వద్ద పని నేర్చుకునే కుర్రవాడు అన్నాడు. రాజు భట్లను పంపి గోవర్ధనుడిని పిలిపించాడు. అతను రాజుతో, మహారాజా, విగ్రహాలను చేసింది శిల్పి కాదు, నేనే. వాటిలో దోషమేమీ లేదు. రాజకుమార్తె చనిపోయిన మాట నిజం కాదేమోనని అనిపిస్తున్నది. ఒక్క క్షణం పాటు నన్ను ఆమెను చూడనిస్తారా అని అడిగాడు. అందువల్ల నష్టం లేదు అనుకుని రాజు గోవర్ధనుణ్ణి రాజకుమార్తె శవమున్న గదిలోకి పంపాడు. గోవర్ధనుడు అక్కడ ఉన్న వారందరినీ బయటికి పంపి రాజకుమార్తె కాలి మీద తన ఉలితో చిన్న ఘాటు పెట్టాడు. వెంటనే రాజకుమార్తె ప్రాణం వచ్చి లేచి గోవర్ధనుడి వెంట తన తండ్రి ఉన్న చోటికి వచ్చేసింది.
రాజు గోవర్ధనుడిని కౌగిలించుకొని ఆనంద భాష్పాలు రాల్చాడు. ఆయన అతనికి అంతులేని బహుమతులు ఇచ్చి సన్మానించాడు. ఇప్పుడు గోవర్ధనుడు గొప్ప సంపన్నుడు. నగరంలో ఉన్న కాలంలో అతను పెరిగి యుక్త వయస్కుడయ్యాడు. అతనికి ఇప్పుడు తన గ్రామానికి తిరిగిపోయి లీలను పెళ్లాడి సుఖంగా ఉండాలన్న కోరిక కలిగింది. రాజుగారు తనకు బహుమానంగా ఇచ్చిన ధనమంతా గుర్రం మీద వేసుకొని అతడు గ్రామానికి బయలుదేరాడు. గోవర్ధనుడు తిరిగి గ్రామం చేరుకునేసరికి లీల చనిపోయి ఉంది. తనకిష్టం లేని పెళ్లి బలవంతంగా చేస్తున్నారని ఆత్మహత్య చేసుకున్నదని తెలిసింది. గోవర్ధనుడు చాలా బాధపడ్డాడు. వెంటనే తన దగ్గర ఉన్న ఉలి గుర్తుకొచ్చింది. గోవర్ధనుడు వెంటనే తన దగ్గర ఉన్న ఉలితో లీల శరీరానికి చిన్న ఘాటు పెట్టాడు. లీల బతికింది. అందరూ ఎంతో సంతోషించారు. గోవర్ధనుడికి లీలకి ఎంతో వైభవంగా వివాహం జరిపించారు. కథ సమాప్తం.